కర్నూలు నగరంలో కామినేని హాస్పిటల్లో డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె ఆరోగ్యం కోసం కీలకమైన సూచనలు వివరించారు. అధునాతన కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణం ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం వలన అధికమవుతున్నాయని అన్నారు. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామంను ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా చేయాలన్నారు. అంతేకాకుండా జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ విధంగా మనం గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. అందువలన కామినేని హాస్పిటల్లో ప్రజల కోసం 3840 విలువగల గుండెకు సంబంధించిన పరీక్షలను కేవలం 699 రూపాయలకే ఆఫర్ గా పెట్టామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని మా హాస్పిటల్ నందు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం చెరుకు రాఘవేంద్ర, సందీప్ కుమార్ కార్డియాలజీ డాక్టర్లు మాట్లాడుతూ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె అన్నారు. కావున గుండె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వ్యాయామంను అలవాటు చేసుకోవాలన్నారు. తప్పకుండా వారంలో కనీసం 5 రోజులు 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలన్నారు. ఈ విధంగా గుండెను సంరక్షించుకోవచ్చన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ మరియు బీపీ, షుగర్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఈ విధంగా చేయించుకోవడం వలన ముందుగానే గుండెకు తగిన మందులను వాడవచ్చు అని అన్నారు. దీని ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లకు శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రవిబాబు, బాల మురళీకృష్ణ, రామ్మోహన్ రెడ్డి, పవిత్ర, సునీత మరియు శేక్షావళి, సిఓఓ రమణ, జిఎం నదీం, హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. So on the occasion of World Heart Day, our Jamia Community Hospital have released a new package of cost of 699. So ఈ package లో మీకు fasting blood sugar, complete blood picture, lipid profile, ECG, 3D echo, అలాగే మీ cardiac. Thank you one and all who joined this occasion to make this event very successful. Thank you very much. మామూలుగా అన్నిటికంటే హార్ట్ ముఖ్యమండి. ఒక కిడ్నీ డాక్టర్గా నేను ఏం చెప్తానంటే కిడ్నీ కంప్లీట్ డ్యామేజ్ అయినా మన పేషెంట్ కాపాడుకోగలుగుతాం. కానీ హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అయితే మాత్రం నాకు కాపాడు. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం చనిపోవడానికి రీజన్ ఏంటంటే హార్ట్. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎర్లీ డిటెక్ట్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇందాక సార్ చెప్పినట్టు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్. సో హాఫ్ అన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి ఏమైనా సింప్టమ్స్ వస్తుంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. సో ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు స్మార్ట్ ఫోన్స్లో కొన్ని యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మీరు నడిచే ప్రతి అడుగు కౌంట్ చేస్తుంది. సో అలాంటి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు 10,000 అడుగులు వేసేటట్టు చూసుకోండి. మీరు రాత్రి పడుకునేటప్పుడు లోపల మీ యాప్లో 10,000 అడుగులు అయినాయా లేదా, మీరు 10,000 అడుగులు వేసారా లేదా చూసుకోండి. 10,000 అడుగులు కాకపోతే తిరగండి. మీ ఇంట్లోనే, మీ పెరట్లో, లేకపోతే మీ ఇంటి మీద రూఫ్ పైన ఎక్కడైనా తిరగండి. కానీ మీరు 10,000 అడుగులు కంప్లీట్ చేసుకుంటూ చూసుకోండి. సో ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరి ఖచ్చితంగా ఒక ఈసీజీ చేసుకోవడం, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ఓకే. థ్యాంక్ యూ. Thank you sir. Thank you for your valuable words. సార్ వాళ్ళు ఆల్రెడీ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. హార్ట్ హెల్త్ చెకప్స్ గురించి, డైట్ గురించి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి. చాలా మంది పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే మాకేం లేదు మేడం అన్నట్టు ఉంటారు. బట్ ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ షుగర్స్ కానీ 400 కానీ బీపీ 180 అట్లా డిటెక్ట్ అవుతూ ఉంటారు. సో మనం ఆల్రెడీ ఆయన డ్యామేజ్ అయితే ప్రివెంట్ చేసుకోలేదు. సో నెక్స్ట్ ఫర్దర్ డ్యామేజ్ని ఆపడానికి మన చేతిలో ఉన్నది ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, గుడ్ ఫుడ్ అంటే లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ డైట్ అనేది సరేనా. అవి ఎక్కడైనా మనం చూస్తే యూట్యూబ్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఏం ఆహారం తీసుకుంటే
తీసుకోవాలి, ఏం తీసుకోకూడదని. అండ్ డెఫినెట్లీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫీమేల్కి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నారమ్మా అంటే లేదు మేడం నేను రోజంతా పని చేస్తూ ఉంటా అంటారు. రోజంతా పని చేస్తే మన చేతులు ఒక్కటే కదులుతాయి. బట్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 4 to 5 days a week సరేనా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోండి. 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. మన సార్ చెప్పినట్టు 10,000 steps అనేది కంప్లీట్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది మన బాడీకి. అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేది డెఫినెట్లీ అందరూ చేసుకోవాలి సరేనా. అన్ని కాకపోయినా బేసిక్ హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయి. మన షుగర్ కానీ బీపీ కానీ హార్ట్కి సంబంధించి చేసుకోవాలి. సో ఆర్థోపెడిక్స్ సంబంధించి జాయింట్స్ అంతా బాగా చూసుకుంటే సో నెక్స్ట్ హార్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాకింగ్ చేయాలంటే మోకాలు బాగుండాలి. సో మోకాలను బాగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం మెయిన్ 3 things వచ్చేసి హరి, వరి అండ్ కర్రీ అంటారండి. అంటే హరి అంటే ఎక్కువ తొందరపడి చేయడం, లేదంటే భయం, స్ట్రెస్. వరి అంటే దేని గురించి ఆలోచించడం. కర్రీ అంటే మనం తీసుకునే ఫుడ్. ఈ ఫుడ్ అనేది బయట లేకుండా ఇంట్లో ఫుడ్ ఎంత నీట్గా తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాం. సో బెటర్ ఈ థింగ్స్ని కొంచెం కాన్సన్ట్రేట్ తీసుకుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. బట్ ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ముందు కార్డియాలజిస్ట్ సార్ చెప్పినట్టు 40 years అబవ్ వాళ్ళు ఒక ఈసీసీ ఒక 2 DA చేసుకొని ఇయర్లీ వన్స్ ఇయర్లీ వైస్ చూసుకోగలిగితే సరిపోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి అంతే. థ్యాంక్ యూ మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే నీ నడిస్తే అరిగిపోతుందేమో అనేది చాలా మంది ఫీలింగ్ ఉంటుంది. నడవడం వల్ల నీ పెయిన్స్ ఎక్కువైతాయని చాలా మంది మిత్ ఉంటుంది. అది రాంగ్ థింగ్. బేసిక్గా అంటే నేను చాలాసార్లు చెప్పినట్టు బేసిక్గా ఏదైనా మనం ఒక మిషన్ కానీ ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు సైకిల్ కానీ లేదంటే బైక్ కానీ కార్ కానీ దాన్ని ఎలా మనం డైలీ యూజ్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుందో సేమ్ మన బాడీలో ఉన్న మజిల్స్ కూడా అది బాగా నడవడం వల్ల స్ట్రెంగ్త్ అనేది. బట్ కావాలి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నడవమని చెప్పారు కదా అని మిగపైన టెర్రస్లో లేదంటే బండల మీద లేదంటే తార్ రోడ్ మీద నడుస్తుంటారు. అది కొంచెం బెటర్ థింగ్. అది అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు పార్కుకి వెళ్తే నేల దొరుకుతాయి, అక్కడ నేల నుంచి చేయొచ్చు. యాక్చువల్ ఐడియల్ కంటే ఇసుకలో చేయాలి, మనకి దొరకదు. వాటర్లో చేయాలి, అది కూడా కొంచెం కష్టం. బట్ కాకపోతే నడవగలిగితే నేలకి ఎంత దూరమైనా నడవచ్చు. ఇంకో థింగ్ వచ్చేసి చాలా మంది మోకాలు నొప్పి లేని వాళ్ళు ఎక్కడ నడిచినా ఏం కాదు. మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ కేర్ తీసుకోవాలి. కానీ మోకాలు నొప్పి వచ్చిన తర్వాత చేయకూడదు ఏంటివి అంటే హార్డ్ సర్ఫేస్ మీద నడవకూడదు, తర్వాత మెట్లు ఎక్కడం దిగడం, కింద కూర్చోవడము, ఇండియన్ టాయిలెట్ వాడడం. వీటి వల్ల మెయిన్గా మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. నడవడం వల్ల అయితే వన్స్ బ్లడ్ సప్లై పెరిగిందంటే ఎక్కడ కార్డియో చిన్న పెంచులు లేచాయో అవి మొత్తం హీల్ కావడం స్టార్ట్ అవుతుంది. మీరు వాడకుండా అనుకోండి వదిలేసిన కూడా పెయిన్ ఎట్లా వేసిపోతుంది, మొత్తం కార్డియో అంతా వేసిపోతుంది, ఇంకా ఎక్కువ. సో వాక్ చేయండి, బట్ స్టిల్ హార్డ్ సర్ఫేస్ లేకుండా నేల మీద వాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ. 45 minutes వాక్ అనుకోండి. కంటిన్యూస్గా నడిచినప్పుడు డెఫినెట్గా మొబైల్ పైన ఎక్కువ ప్రెజర్ పడి నొప్పి అధికంగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏం చేస్తారంటే 15 minutes వన్స్ అంటే ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం, 15 minutes వాక్, తర్వాత 15 minutes వాక్ చేయాలి, తర్వాత వాక్ చేస్తే నేను మోకాళ్ళ పైన పడే ప్రెజర్ ఉంటుంది. నమస్కారం అండి. ప్రపంచ డాక్టర్ రాఘవేంద్ర చెరుకు. నేను జెమ్కేర్ కమ్యూనిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం. ముఖ్య ఉద్దేశం గుండె జబ్బుల నివారణ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. తద్వారా ఈ రాబోయే పరిణామాలని, గుండె జబ్బుల వల్ల వచ్చే ప్రమాదాలని అరికట్టవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా గుండె జబ్బుల గురించి అవగాహన ఉండాలి. ఏమేమి చేస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, తనకు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది. ఒక వయసు వచ్చాక ఇంతకుముందు అంటే చాలా పెద్ద వయసులో చేసుకునే వాళ్ళు టెస్ట్లు. ఇప్పుడు చిన్న వయసు నుంచి ఈ హెల్త్ చెకప్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ షుగర్, బీపీ, ఈసీజీ, టీడీఏకో ద్వారా మనం చాలా పెద్ద పెద్ద జబ్బుల్ని అందాజుగా 80 to 90% దాకా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో మేము జెమ్కేర్ కమ్యూనిటీ హాస్పిటల్లో ఒక ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 4,000 రూపాయల వర్తిన టెస్ట్లని కేవలం 499 రూపాయలకి ఈసీజీ, టీడీఏకో, లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్ట్, సిబిపి, బ్లడ్ ప్రెషర్ అన్నీ టెస్ట్ చేసి
అవసరం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిన రాబోయే డ్యామేజ్ని కూడా మనం ఈ టెస్ట్ ద్వారా 90 to 95% కనుగొనగలుగుతాము. తద్వారా పేషెంట్కి మంచి చేసి దానికి తగ్గట్టుగా మందులు కూడా అడ్వైస్ చేయడానికి కార్డియాలజిస్ట్ని, కార్డియోథొరాసిక్ సర్జన్ కన్సల్టేషన్ కూడా ఇందులో మనం ఉంచడం జరిగింది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ గుండె ఆరోగ్యంగా చికిత్సించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సిటీ సర్జన్గా వర్క్ చేస్తున్నారు కామన్ హాస్పిటల్. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ మనం అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మెయిన్గా ప్రివెన్షన్ గురించి మాట్లాడుతాం. సో ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు లిమిటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ హెల్తీ హ్యాబిట్స్ అంటే డైట్ కానీ అలవాటు కానీ స్మోకింగ్ పోకుండా వాటర్ తాగడం ఎక్కువ మనకి మంచిగా. అండ్ ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. తర్వాత బీపీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంచుకుంటే మనకి ఒకటి మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ చూసుకుంటా, కంప్యూటర్ చూసుకుంటా, ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా దాని మీద అలా కాకుండా కొంచెం ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసి కొంచెం యాక్టివ్గా ఏమన్నా ఎక్సర్సైజ్ లాంటి దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్. నేను CEO ఆపరేషన్. ఈరోజు వరల్డ్ కార్డియాలజీ డే సందర్భంగా మనం ఉదయాన్నే ర్యాలీ నిర్వహించాము. సో ఇక్కడ నుంచి రాజుగారి వరకు ర్యాలీ కాబట్టి అక్కడ జనాలకు సందేశం ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ హాస్పిటల్లో కూడా మనము అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. రోగాలు రాకుండా మనం కాపాడుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనకున్న మన చేతిలో ఉంది, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. చేయవలసినంత కూడా చాలా సింపుల్గా ఏంటంటే ఒకటి పొద్దునే లేస్తూనే సార్ వాళ్ళు చెప్పినట్టు వ్యాయామం చేయడం. అందరూ సెల్ ఫోన్లో పొద్దున్న వచ్చి రీల్స్ చూడడము, యూట్యూబ్ షార్ట్స్ చూడడం జరుగుతుంది. సో అవి చూస్తూ కూడా వాకింగ్ చేయొచ్చు ప్రాబ్లీ మనము. సో వాటితో గడిపే సమయం అంతా కూడా ఒక 40 నిమిషాలు మనం వాకింగ్ చేస్తున్నాడు కలిపితే ఆల్మోస్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. సో వాకింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఒకటి నడక ద్వారా ఇందాక సార్ చెప్పినట్టు మనకి మోకాలన్నీ కూడా బాగా ఛాన్స్ ఉన్నాయి, అన్ని జాయింట్లు బాగుండే ఛాన్స్. రెండు ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా. ఎందుకంటే పొద్దున్న లేదు మనం ఒకసారి జాబ్ స్టార్ట్ అయిన తర్వాత 24 hours మనం అదే స్ట్రెస్లో ఉంటాం. సో అక్కడేమవుతుంది, ఇక్కడేమైతే పనులు ఏం ప్రాబ్లం ఉంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. బట్ అదే పొద్దున కూడా వాకింగ్ ఒక అర్ధగంట చేసిన ఆ సమయంలో చాలా మటుకు మైండ్ చాలా ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆఫ్టర్ వాకింగ్ వల్ల ఏంటంటే మనం విటమిన్ డీకి ఎక్స్పోజ్ అవుతాం. అంటే సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతాం, విటమిన్ డి బాగుంటుంది, మోకాలన్నీ బాగుంటాయి, ఒంట్లో ఎక్కడన్నీ బాగుంటాయి, జాయింట్స్ బాగుంటుంది, హార్ట్ బాగుంటుంది, అండ్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ షుగర్ అన్ని కూడా కంట్రోల్ వస్తాయి. సో ఒక అర్ధగంట నుంచి 40 నిమిషాలు మనం మన కోసం కేటాయించుకోవడం చాలా ఎక్కువ ఉంటుంది. రెండు ముఖ్యంగా మనం చేస్తున్న మేజర్ జంక్ ఫుడ్ ఏంటంటే తెలియకుండా రోజుకు ఒక 4-5 సార్లు టీ కాఫీలు తాగాలి. సో చాలామంది ఏంటంటే టీలు కాఫీలు చాలా విపరీతంగా తాగుతుంటారు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకుంటూ ఉంటాం బాడీ. సో దయచేసి టీ కాఫీ అనేది ఎక్కువ అవాయిడ్ చేయండి. మూడవది ఏంటంటే ముఖ్యంగా మోస్ట్లీ ఇంట్లో ఫుడ్ అలవాటు చేసుకోండి. బయట ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే బయట తింటున్నామంటేనే ఖచ్చితంగా నూనె వస్తువులే బాగా తింటాము. ఎందుకంటే మనకు ఆ స్థాయిలో లేకుంటే తిరుపతి కాదు. సో మాక్సిమం ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తే మాక్సిమం మనకి ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా బాడీలో చెడు పెరగకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నాలుగోది ఏంటంటే వయసు మీద పడినప్పటి నుంచి ఇంతకుముందు 40 ఏళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు 35 దాటినప్పటి నుంచి కూడా ఒకసారి ఆరోగ్యం చెకప్ చేసుకోవడం మన చేతిలో ఉంది. ఆ చెకప్ చేసుకున్న తర్వాత బాడీలో ఎక్కడైనా ఏమైనా పార్ట్లో ప్రాబ్లం ఉందంటే దాని నుంచి రెగ్యులర్గా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు రిపోర్ట్ అన్నీ బాగున్నాయంటే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళ బాడీ మొత్తం చెకప్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి షుగర్ కానీ, బీపీ కానీ, గుండె ప్రాబ్లం కానీ ఇనీషియల్గా ఏ లక్షణాలు లేకుండా బాగుంటారు చూడాలి. సో ఒక్కసారి వాళ్ళకి షుగర్ వస్తా, బీపీ వస్తా, నాకేం కాలేదు, నేను బాగున్నాను. చాలామంది వస్తారు రొటీన్ టెస్ట్లకి, చెక్ చేస్తాను, షుగర్ బయటపడుతుంది, ఆపరేషన్ ఉందంటే లేదు నేను బాగున్నాను, బీపీ లేదు నాకు బాగున్నాను, నాకే బాగుంది. బట్ ఏంటంటే చాలా మటుకు బీపీ షుగర్ లోపల ఏదైనా పార్ట్ దెబ్బతీయకుండా లక్షణాలు బయటకు కనపడే ఛాన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చేద్దామంటే ముందే బీపీ ఉంది, ముందే షుగర్ ఉంది, అట్లీస్ట్ అవగాహన పెరుగుతుంది. మన లైఫ్ స్టైల్ మార్పులు తెచ్చుకున్నాం, ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉండడానికి. సో ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యలో చిన్నపిల్లల్లో మనం గుండెపోటు చూస్తున్నాం. 16, 17, 20, 25. సో కారణం ఒకటి అత్యధికమైన ఒత్తిడి,
చదువు రూపాయన ఇంకో రూపం వచ్చింది. రెండోది ఏంటంటే ఈ గంజాయి ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అనేవి చిన్నపిల్లలకు అందుబాటులో పెరుగుతున్నాయి. యాక్చువల్లీ కాలేజీలో సో ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల తొందరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మనం మన పిల్లల్ని కాపాడుకోవాలా, వీటిపైన అవగాహన పెంచాలి. సో ఇవన్నీ చేసామంటే మనము రోగాల మనం కాపాడుకుంటాం. సో ముఖ్యంగా ఈ ఓలాజిస్ ఉపయోగించుకొని జెన్కేర్ కామినీ వాళ్ళు ప్రజల కోసం ఒక ప్యాకేజ్ రిలీజ్ చేయడం జరిగింది. సో తక్కువ ధరలకి మనము గుండె మొత్తం కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనము బ్లడ్ ఎంత ఉందో చూస్తున్నాం, కొలెస్ట్రాల్ ఎంత చూస్తున్నాం, షుగర్ ఎలా ఉందో చూస్తున్నాం, బీపీ ఎలా ఉందో చూస్తున్నాం, అండ్ హార్ట్ ఎలా ఉందో చూస్తున్నాం. ఇంతే చెప్పలేదు. సో వీటి వల్ల ఏంటంటే బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని మనము ముందుగానే కనుగొనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో బాగున్నామా, ఆనందంగా ఉండాలో వెళ్ళిపోవాలి. ప్రాబ్లం ఉందా దాన్ని గుర్తించాలా, దానిపైన అవగాహన తెచ్చుకోవాలా, దాన్ని తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. లేదా ప్రాబ్లం ఉంటే డాక్టర్గా మందులు ఇస్తే మందులు క్రమంగా వాడితే చాలా వరకు రోగాలు రాకుండా చాలా ఇది హెల్తీగా ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం మాత్రం మన చేతిలో ఉంది. సో దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. థ్యాంక్ యూ.